మొన్న పోయిన ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చక్కని మాట చెప్పిండండి. నిరుపేద కళ, నిరుపేద ఎప్పుడు కూడా నిరుపేదలాగే ఉండకుండా అతని కుటుంబానికి ఆశా జ్యోతిలా ఎలిగాలని ఒక కోరిక ఉన్నా కానీ ఆ కోరికను నెరవేర్చుకోవాలంటే ఈ రోజుల్లో ఒక ఉన్నత స్థాయి చదువు అనేది ఉండాలండి. కానీ నిరుపేదకు మాత్రం అంత చదువు చదవాలంటే అది ఒక కలగానే మిగిలిపోతుందన్నమాట. ఇది గమనించిన మెగాస్టార్ చిరంజీవి నిరుపేదల పాలిట పెన్నిదిలా, కష్టాలు తెలిసిన వ్యక్తిలా అలాంటి వాళ్ళను వెలికి తీసి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ను కనిపెట్టి అలాంటి వాళ్ళను ఒకవేళ చదివించినట్లయితే ఆ కుటుంబానికే కాదు ఆ గ్రామానికి ఆ ఊరికి కూడా మేలు జరిగిద్దనే ఒక ఆలోచనతోని మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మంచి ప్రకటన చేసిండండి. అదేంటంటే నిరుపేదలు ఎక్కడైతే ఉన్నారో చదువు అనేది ఒక కలగా మిగిలిపోతుంది. చదవాలని ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళను, నిరుపేద గల వాళ్ళను వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదువు చదివించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిండండి. ఇది ఎంత గొప్ప మాట అంటే నిజంగా ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటున్నానంటే ఈ సందర్భంగా నాకు నా చిన్నప్పుడు ఒక సాంగ్ అనేది గుర్తొస్తుందండి. అది మీకోసం నేను పాడాలనుకుంటున్నా. అంటే పిల్లలు చదువుకోవాలని వాళ్ళకు ఉన్నా కానీ కొంతమంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్ని నెట్టుకోలేక వాళ్ళని చదివించలేకపోతున్నారన్నమాట. చదివించలేకపోవటం వల్ల వాళ్ళ చదువు 8వ తరగతో 9వ తరగతో లేదా 10వ తరగతో అంతవరకు చదివించేసేసి వాళ్ళని ఏదో వృత్తిలో పెట్టే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారన్నమాట. అయితే నా చిన్ననాటి ఒక సాంగ్, ఒక చక్కని పాట అనేది నాకు గుర్తొస్తుందన్నమాట. అదేంటంటే అయ్యానే సదివి బాగుపడతా, పిల్లాడంటా ఉంటాడు, అయ్యానే సదివి బాగుపడతా, తండ్రి రిక్షా దొక్కే తండ్రి అనమాట. అని వాళ్ళ అబ్బాయి అంటే తండ్రి ఏమంటా ఉంటాడంటే చదువు గోల మనకొద్దురు కొడక సాగు బతుకు మనకొద్దురు, చదువు గోల మనకొద్దురు కొడక సాగు బతుకు మనకొద్దురు అని తండ్రి ఆ అబ్బాయి, ఆ పిల్లాడు స్కూల్కి వెళ్తానని ఎంతగానో మొరపెట్టుకున్నా కానీ తండ్రి పోనీయనమాట. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు. ఆ అబ్బాయి అనే మాట, కష్టమైన నష్టమైన కాలేజీకి పంపించు, ఉన్నత చదువులు చదివి ఇంజనీరు నయ్యొస్తా, ఈ రిక్షా బతుకు నీకెందుకు, కారు నేను కొని పెడతా, అయ్యా నే చదివి బాగుపడతా, ఓ రయ్యా నే చదివి బాగుపడతా అని కొడుకంటే తండ్రి ఏమంటా ఉంటాడంటే కాలేజీకి పంపిస్తే కరుగుతాయి నా కండలు, ఇంజనీరు చదివేలాటికి ఇనుకుతాయి నా నెత్తురు, నువ్వు కారు కొనే లోపు నేను కాటికెళ్ళిపోతాన్రా, చదువుకోల మనకొద్దురు కొడక సాగు బతుకు మనకొద్దురు. ఈ పాటలో ఎంత చక్కటి అర్థాలు ఉన్నాయనేది ఒకసారి చూడండి. అంటే ఒక చదువు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. కానీ ఈ రోజుల్లో ఆ చదువు అనేది కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయిందన్నమాట. పేద నిరుపేదలకు ఇలాంటి వాళ్ళకు చదువు అనేది ఒక నామమాత్రంగానే చదువుకుంటున్నారు కానీ ఉన్నత స్థాయి చదువు అనేది చదవలేకపోతున్నారండి. ఈ సాంగ్ అనేది ఇప్పట్లో వచ్చింది కాదు, ఎప్పుడో నా చిన్నతనంలో నేనన్నా ఒక సినిమాలలో. అంటే అప్పట్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈ చదువు అనేది దూరం అయిపోవటం వల్లే నిరుపేదలకు చదువుకు దూరం అయిపోతున్నారు. ఆ కళ అనేది కళగా మారిపోతుందన్న ఉద్దేశంతోనే దాదాపు ఒక 40-45 సంవత్సరాల క్రితమే, అంటే పేదలకున్న ఇబ్బందులు బట్టి ఆ సాంగ్ అనేది అప్పట్లో రూపొందించారనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ యొక్క చక్కని నిర్ణయం, ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. మొన్న పోయిన ఉగాది పర్వదినాన, ఉగాది సందర్భంగా ఒక ఛానల్లో అతను మాట్లాడుతూ 99 ఛానల్ అనుకుంటా, ఆ ఛానల్లో మాట్లాడుతూ అతన్ని మనసులో మాట బయటపెట్టినందుకు చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటున్నారంటే అతను కూడా మొగల్తూరులో జన్మించిన, అతను చదువుకున్నది నరసాపురంలో. అంటే నరసాపురానికి మొగల్తూరుకి కొంత దూరం అన్నమాట. ఈ కొంత దూర సమయంలో అతనికి చదువుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చిరంజీవి గారి తండ్రి ఒక కానిస్టేబుల్ అవ్వటం వల్ల ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉండేది. ఎక్కడ కొన్నాళ్ళ పాటు ఒక్కడ చదువుకుంటే మళ్ళీ వేరే కాడ ట్రాన్స్ఫర్ అయిపోవటం వల్ల అక్కడికి షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చిందనమాట. అక్కడికి షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చేది. కానీ నరసాపురంలో కొంతవరకు అతను చదువుకున్నా కానీ ఆ కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, కొంతకాలం నడిచెళ్ళేది. తర్వాత ఒక సైకిల్ తీసుకుంటూ ఆ సైకిల్ మీద మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ ఆ కాలేజీలోకి వెళ్ళి చదువుకునేవాడు.
అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు కూడా ఆర్థిక ఇబ్బందుల్ని చవిచూసిన వ్యక్తి కాబట్టి ఏ ఒక్క పేదవాడి కుటుంబంలోనైనా ఉన్నత చదువుకోలేని పిల్లల్ని నేను స్వయంగా వాళ్ళను చదివిస్తాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉంటే అలాంటి పిల్లల్ని నేను ఎంత చదువైనా సరే, ఎంత ఖర్చైనా సరే, అంటే ఫ్యూచర్లో ఎంత చదువైనా నేను చదివించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక గొప్ప మాట చెప్పిండండి. నాకైతే మాత్రం చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే చిరంజీవి గారు ఇలాంటి కష్టాలని చూసిన వ్యక్తి. జీవితంలో అతను పెద్ద చదువు అనేది చదువుకోలేకపోయినా కానీ జీవితంలో ఎట్లయినా సరే నాకు ఒక గుర్తింపు రావాలి, ఎన్ని కష్టాలు నేను పడ్డా సరే నా కుటుంబ సభ్యుల్ని నేను కంటికి పాపలాగా చూసుకోవాలి. నా తండ్రి తర్వాత తండ్రిగా నేను, అంటే అన్ననైనా సరే ఒక కన్న తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లల్ని చూసుకుంటాడో ఆ విధంగా బరువు బాధ్యతలు మొత్తం కూడా నేనే మోసి నా చెల్లెల్ని, నా తమ్ముల్ని, నా తల్లిదండ్రుల్ని కంటికి పాపలాగా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి గారు అతను సినిమా మీద ఎక్కువ మొక్క అనేది ఉండేదండి. అంటే సినిమా తెర మీద ఏ విధంగా సినిమా యాక్టర్లు కానొస్తున్నారు, అలాంటి కళ అనేది నా దగ్గర ఉన్న, ఇంట్రెస్ట్ అనేది ఉన్న, అంటే చాలామందికి ఒక గోల్ అనేది ఉంటుంది. అంటే ఏ ఒక్క రంగంలో ఉంటుందో మనకు తెలియదు. కానీ చిరంజీవి గారికి ఉన్నది ఏంటి? యాక్టింగ్. అతని దగ్గర టాలెంట్ అనేది ఉంది. ఆ టాలెంట్ని నిరూపించుకోవాలంటే అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సినిమా పరంగా అతన్ని తీసుకెళ్ళి పరిచయం, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, పరిచయం చేసే అలాంటి వ్యక్తులు ఎవరు లేరు. కానీ కోరిక అయితే ఉంది. మరి ఆ కోరికను నెరవేర్చుకోవాలంటే ఇక ఎవరు వచ్చి మనల్ని తీసుకెళ్ళరు. మనకు మనమే వెళ్ళి అలాంటి వాళ్ళను పట్టుకొని ఆ టాలెంట్ అనేది మనకు మనమే నిరూపించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి ఎన్నో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీసు మెట్లు ఎక్కి ఎంతోమందిని రిక్వెస్ట్ చేసింది. నాకు దగ్గర టాలెంట్ ఉందండి, నన్ను ఉపయోగించుకోండి, నాకు ఏదన్నా చిన్న పాత్ర, ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అని చెప్పి చిరంజీవి గారు చాలామందిని అడిగినా కానీ అతన్ని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, అతన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, ఎప్పుడన్నా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కడూ ఒక 10 రూపాయలు జేబులు వేసుకొని సినిమా ఇండస్ట్రీలో వచ్చేస్తాం, మా టాలెంట్ అనేది నిరూపించుకుంటాం అని చెప్పి ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు అని చెప్పి చిరంజీవి గారి ముఖం మీదే అతన్ని తీసేసినట్టుగా మాట్లాడిన నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అప్పట్లో చాలామంది చిరంజీవి గారిని అవమానించిన రోజులు అనేది చిరంజీవి గారు చూశారట. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా నన్ను అంటే అన్నయ్య, నన్ను విమర్శిస్తే విమర్శించినాయి, నన్ను ఏమన్నా సరే, ఎన్ని అవమానాలు పడ్డా సరే పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు పట్టుదలతోనే అతని టాలెంట్ అనేది నిరూపించుకోవాలి, ఎట్లయినా సరే నేను ఆ ఎండి తెర పైన కాన్ రావాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఆ అవకాశం కోసం చూసిన రోజు కూడా వచ్చేసింది అనమాట. వచ్చేసిన తర్వాత మొట్టమొదటిగా అతను సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆ రోజు ఫిబ్రవరి 11వ తారీఖు అనమాట. ఒక్కో మెట్టు ఎదుగుతూ, కష్టాలను ఛేదించుకుంటూ, నష్టాలను భరిస్తూ, ఫ్లాపులను చవిచూస్తూ, హిట్లను ఆహ్వానిస్తూ నాకు సినిమా అవకాశం రావాలి, నేను ఎండి తెర పైన కాన్ రావాలి, నేను కూడా ఎప్పటికైనా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక 4-5 అగ్ర హీరోలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో నా పేరుండాలి, నేనుండాలన్న ఉద్దేశంతోనే ఇక ఒకే ఆలోచనతోనే ఆయన ముందాలకు సాగిపోయిన అనమాట. రక్తదానం, నేత్రదానం అనేది పెట్టి నేత్రాలు ఎంతోమందికి అందించి, కళ్ళు లేని వాళ్ళకు వాళ్ళ జీవితంలో ఎలుగును నింపి, రక్తం దొరక్క చనిపోయే వాళ్లకు తన బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తం అందించి ఎంతోమందికి ప్రాణం పోసిన ప్రాణదాతగా నిలిచిపోయిండు మెగాస్టార్ చిరంజీవి గారు. అంతేకాకుండా నిరుపేదలకు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, చదువుకునే పిల్లలు ఉన్నారో, వాళ్ళు ఇంకా పై చదువులు చదవడానికి ఎంతైతే వాళ్ళు చదువుకుంటారో అంత చదువు చదివించడానికి నేను సిద్ధంగా ఉన్నా, అలాంటి వాళ్ళని చదివిద్దాం అనుకుంటానని చెప్పి మొన్న ఉగాది పండుగ రోజు సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా సంతోషం అనిపించాయి అనమాట. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.